బురదలో పడుతూ లేస్తూ కాలేజీకి వెళుతున్నామని దుగ్గిరాలలో విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బురదలో కాలేజీకి వెళ్లడాన్ని చాలా కష్టంగా ఉందన్నారు. బురద రహదారితో ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు నరకం అనుభవిస్తున్నామని వాపోయారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దుగ్గిరాల కొత్త రఘురామయ్య డిగ్రీ కాలేజీకి వెళ్లే రహదారి పూర్తిగా బురదమయం కావడంతో విద్యార్థులు, వాహనదారులు, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బురద రోడ్డుతో విద్యార్థులు, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మాధవ, నేను ఇక్కడ దుగ్గిరాల డాక్టర్ KRRM డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. ఇలా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో మరి ముఖ్యంగా ఏంటంటే వర్షాల కారణంగా ఇవి ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి అనేటువంటి చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచి ఫెసిలిటీ అనేటువంటిది లేదు ఇక్కడ. మరి ముఖ్యంగా ఈ వర్షాలు పడటం వల్ల ఈ విధంగా ఇలా జరిగిపోతుంది. కనుక రావడానికి కూడా కష్టమైపోతుంది. చాలా బురదలు కానీ పడటం కానీ ఇలా పడటం వల్ల చాలామందికి దెబ్బలు అనేటువంటివి తగులుతున్నాయి. ప్లస్ కాలేజీ నుంచి వచ్చేటువంటి స్టాఫ్ కూడా కార్లు కానీ బళ్ళు కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మరి ముఖ్యంగా ఇదంతా తిరిగి వచ్చినా కానీ ఎక్కడ చూసినా కానీ ఈ బురద వల్ల చాలా ఇబ్బందులు అనేటువంటివి మేము ఎదుర్కొంటున్నాం. కనుక దీనికి ఏదో ఒకటి సమస్యకు పరిష్కారం చేయాలని. 20 నెల రోజులు మట్టి నానా బాధపడుతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తానికి, పెద్దోళ్ళు, పిల్లలు, ముసలోళ్ళు, బేరాలు అమ్ముకునేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నానా బాధలు పడుతున్నారు. రోడ్డు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఆఫీసులో కూడా చెప్పాను, పంచాయతీ ఆఫీసులో కూడాను, అది మంద కాదుగా అంటున్నారు. ఎవరన్నా దయచేసి ఎవరన్నా అయిపోతే ఈ రోడ్డు పరిస్థితి ఏంటండి, నడవలేక పిల్లలు, పసిపిల్లలు పడి బురదలో స్కూల్కి వెళ్ళకుండా తిప్పి తీసుకొచ్చుకుంటున్నారు. పెద్దోళ్ళు కూడా పడుతున్నారు.